యెజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో ఈ రాత్రి వేళ మనము ధ్యానం చేయబోతున్నాం. ముందుగా యెజ్రా గ్రంథం యొక్క వివరాలు క్లుప్తంగా మనం చూసుకుంటే, యెజ్రా గ్రంథములో మందిరము అనే పదము అనేక పర్యాయములు కనిపించుతా మనం చూచాం. ఇందులో ఉండే 10 అధ్యాయాల్లో కూడా మందిరం అనే పదము 66 పర్యాయములు కనిపించుట మనము జ్ఞాపకం చేసుకోగలం. తర్వాత పని అనే పదము 22 పర్యాయములు కనిపిస్తుంది. దాని కొరకైన నిర్ణయములు అనే పదము కూడా 14 పర్యాయములు, అనగా ఈ 3 పదాలు ఎక్కువగా ఈ గ్రంథంలో కనిపిస్తున్నాయి. కనుక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మందిరము అనేది దేవుని దృష్టిలో విలువైనటువంటి అంశము. మందిరం యొక్క పని అనే పదం కూడా మన మనసులో ఎప్పుడూ మెదలాడుతూ ఉండాలి. పని 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 పని, సోదరులకు వంటింట్లో పని, సహోదరులకు సెక్యులర్ జాబ్లో పని, పిల్లలకు చదువుకునే పని, ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య మందిరపు పని మన హృదయాల్లో కేంద్రమైనదిగా ఉండాలి. దాని విషయమైన నిర్ణయాలు, రాజుగారి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి, ఇశ్రాయేలు నిర్ణయాలు ఉన్నాయి, అధిపతుల నిర్ణయాలు ఉన్నాయి, యాజకుల నిర్ణయాలు ఉన్నాయి, లేవీయుల నిర్ణయాలు కూడా ఉన్నాయి. కనుక ఎవరికి వారము మనము నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ రాజుగా దేవుడు మనం అధికారులుగా పెట్టినాడా, మనం కూడా దేవుని మందిరపు పని విషయమైన నిర్ణయాలు చేయాలి. ఒక అధికారాన్ని, ఒక ఆధిపత్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అందులో మందిర సంబంధమైన పని విషయమైన నిర్ణయములు చేయడానికి ఎంత ఆస్కారం ఉంటే అంతా కూడా మనం చేసేయాలన్నమాట. అలాగూ ఈ గ్రంథంలో చేయుట అనేది జరుగుట మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు 280 వచనాలు ఉన్నమాట నిజమే, కానీ అయితే 167 వచనాలు మాత్రమే అంశములుగా ఉన్నాయి. 113 వచనాలు కేవలం పేర్లుగా ఉన్నాయి. 167 వచనాల్లోనే 66 పర్యాయాలు మందిరము లేదా దానికి అనుబంధమైన పదం కనిపించిందంటే, ప్రతి 2 లేక 3 వచనాల్లో ఒకసారి మందిరము మందిరము అనే మాట మనం చూసామనుకున్నాం. కనుక మనం కూడా 3 మాటలు మాట్లాడితే అందులో ఒక మాట మందిరం అనే మాట మనలో కూడా రాగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచించేయండి. అంటే మన మనసు మందిరం మీద ఎంతగా కేంద్రీకరించబడి ఉంటుందో అందులో మనం అర్థం చేసుకోవచ్చు. మందిరం అనగానే నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి మోషే ద్వారా ఆజ్ఞాపించాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక మందిరమును నిర్మింపవలెను అన్నాడు. కొండ మీద నేను నీకు చూపించిన విధానంగా నిర్మించాలన్నాడు. మందిరం నిర్మించాలా? అయితే నేను నీకు చూపించిన విధానముగా. కనుక నిర్మాణ విధానాన్ని చూపేవాడు ప్రభువేని గుర్తుంచుకోవాలి. అయితే మనందరి మనసులో మందిరం అనేది ఉండాలి. ప్రయాణాల్లో కూడా 40 ఏళ్ళు ప్రయాణంలో ఉన్నారు. అందుకే వాళ్ళు స్థిరమైన మందిరాన్ని కాకుండా గుడారము తరలతో చేయబడిన మందిరాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారు నిర్మించుకున్నారు. ఆ తర్వాత వారు కనాను దేశానికి చేరిన తర్వాత వారందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు దేవుడు సొలొమోను గారి ద్వారా బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరం గురించి కూడా గత కాలంలో మనం ఆలోచించాము. ఇప్పుడు ఆ మందిరం వారు చేసిన పాపాన్ని బట్టి రాజుల కాలంలో పడగొట్టబడింది. నెబుకద్నెజరు రాజు వచ్చి పడగొట్టాడు అని మనం చూసుకున్నాం. పడగొట్టబడిన తర్వాత 50 సంవత్సరాలకు దేవుడు మరలా యెజ్రా గ్రంథంలో జెరుబ్బాబెలును యెహోషువను పురికొల్పి మందిర నిర్మాణం కొరకై పంపించాడు. వారు బయలుదేరి పనికి సిద్ధపడ్డారు. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో పనికి ప్రయాణమైపోయారు. 3వ అధ్యాయంలో పని ప్రారంభించారు. 4వ అధ్యాయంలో పని ఆటంకాల మధ్య ఆగిపోయింది. 5వ అధ్యాయంలో ఆటంకాల మధ్య పని మరలా ప్రారంభమై 6వ అధ్యాయంలో ముగించబడింది. ఈరోజు మనం 7వ అధ్యాయం చదువుకున్నాం. మరి మందిరము నిర్మాణం కూడా ముగించబడింది. మరి ఇంకా ఏమి వాళ్ళు చేయాలా అనే అంశము మిగిలిన 7, 8, 9, 10 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. మందిరమును అలంకరించాలనే మాట ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. 7:27లో మనం ఇందాక చదివినప్పుడు మీరు గమనించే ఉంటారు. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించినందున. కనుక 7వ అధ్యాయం నుండి
అంశం కొంచెం మారింది. అయితే మందిరమే అది కూడా. అయితే మందిరం నిర్మాణం కాదు ఇక్కడ. మందిరం యొక్క అలంకరణ విషయమై దేవుడు రాజుకు బుద్ధి పుట్టించాడు. 1, 2, 3, 4, 5, 6 అధ్యాయంలో మందిరం యొక్క నిర్మాణం విషయమై రాజైన కోరేష్కు దేవుడు బుద్ధి పుట్టించాడు. ఆ తర్వాత రాజైన దర్యావేషుకు బుద్ధి పుట్టించాడు. 6వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు వారిద్దరిచ్చిన ఆజ్ఞల గురించి మనం చూసుకున్నాము. ఆజ్ఞల ప్రకారంగా కొంత ఆలస్యమైన ఆగిపోయిన మొత్తానికి మందిరము ముగించబడింది, ప్రతిష్ఠించబడింది 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో నుండి మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున మందిర అలంకరణ 7వ అధ్యాయంలో ఎజ్రా మనకు కనిపిస్తా ఉన్నాడు. గ్రంథము రాసినవాడు ఆయనని పోయినసారి మనం అనేకసార్లు చెప్పుకున్నాము. కానీ 6 అధ్యాయాల వరకు ఆయన లేడు. 7వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. కనుక 7వ అధ్యాయంలో ఎజ్రాను దేవుడు ఈ పనికి నియమించుట అనే అంశము కనిపిస్తుంది అన్నమాట. అలంకరణ అనే పనికి దేవుడు ఎజ్రాను ఏర్పాటు చేశాడు అనే అంశం మనకు కనిపిస్తుంది. అది ఈరోజు వివరంగా ధ్యానించబోతున్నాం. 8వ అధ్యాయంలో ఎజ్రా పనివారిని సమకూర్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అలంకరించమంటే పనివారిని సమకూర్చడం ఏంటి అనే ప్రశ్న మనకు బయలుదేరుతుంది. అలంకరణ అంటే మందిరానికి పనివారిని సమకూర్చి పెట్టడమే అలంకరణ అన్నమాట. ఆ విషయాలు వివరంగా తర్వాత మనం చూసుకున్నాం. తర్వాత 9వ అధ్యాయంలో గొప్ప ప్రార్థన చేస్తాడు. బైబిల్లో కొన్ని 9 అధ్యాయాలు ప్రార్థన అధ్యాయాలు అనే గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఎజ్రా 9 ప్రార్థన అధ్యాయం, నెహమ్యా 9 ప్రార్థన అధ్యాయం, దానియేలు 9 కూడా ప్రార్థన అధ్యాయం. ఎజ్రా 9, నెహమ్యా 9, దానియేలు 9 ప్రార్థన అధ్యాయాలు. అధ్యాయం అంతా ప్రార్థన. ఇందులో కీర్తన గ్రంథంలో చాలా ప్రార్థన కీర్తనలు మనం చూసుకున్నాం. స్తుతి కీర్తనలో కూడా ప్రార్థన ఉండింది అని చూసుకున్నాం. సుమారుగా 60 స్తుతి కీర్తనలు, 40 కేవలం ప్రార్థనా కీర్తనలు ఉన్న 60 స్తుతి కీర్తనల్లో కూడా ప్రార్థన ఉండింది అనుకున్నాం. అట్లయితే 150 కీర్తనలు, కనీసం 100 కీర్తనలైనా ప్రార్థనా అంశాన్ని కలిగి ఉన్నాయి అని మనం అనుకున్నాం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో. ఎందుకు ప్రార్థించాడు ఇప్పుడు అంటే 10వ అధ్యాయంలో వారి ప్రవర్తనలో దిద్దుబాటు జరిగించాలి. దిద్దుబాటు జరిగించాలి. దిద్దుబాటు ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా దిద్దుకోమని చెప్తే నువ్వు దిద్దుకున్న ముందు అని మనకే వేసేస్తారనమాట. అది బూమరింగ్ లాగా తిరిగి మనకే వస్తుంది అనమాట. బైబిల్లో ఆ మాట దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నదనమాట. దిద్దుబాటు మనం ప్రేమించం, కానీ దిద్దుబాటును ప్రేమిస్తే దీవించబడతాం. కనుక దిద్దే ముందు ఆ కార్యక్రమం కొరకై ఎజ్రా ప్రార్థన చేత తను తాను బలపరుచుకుంటూ ఉంటాడు. దేవుని కార్యాలు జరగాలంటే ప్రార్థన ప్రాముఖ్యమైంది. నేను నా బలహీనత ఒప్పుకుంటాను. విశేషంగా తిరుగుతూ అక్కడ ఇక్కడ వర్తమానాలు చెబుతూ ప్రార్థనలో తగ్గిపోతున్నానేమో అనే భయం నాలో ఉందన్నమాట. అది నా యొక్క బలహీనత. రేపు అక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవి అవసరమే. ఈరోజు ఉదయం అక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, సాయంకాలం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, దాని గురించి ఆలోచించాలి. అనేకమైన వాటి మధ్య ప్రార్థన కొన్నిసార్లు మన జీవితంలో, నా జీవితంలో లోపించింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. తక్కువగా ఉందని నాకు అర్థమవుతా ఉంది. కానీ ప్రార్థన మన శక్తినిచ్చేది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం తీయక్కర్లేదు. వారు అన్నారు, ప్రార్థన చేస్తూ మీ దాసులను నీ శక్తి చేత నింపండి అని ప్రార్థించినారు. కనుక ప్రార్థన ద్వారా ఏమొస్తుందన్నమాట? శక్తి వస్తుంది. కొన్నిసార్లు మన వాళ్ళు మీ దాసుని మీరు అభిషేకించండి అంటున్నారు. ఆ మాట సరికాదు. దేవుడు మనల్ని అప్పుడే అభిషేకించాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒకవేళ 16 నుంచి 24 దాకా చివరి దాకా చదువుకుంటే మనం చూస్తాం, అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక మీ దాసును అభిషేకించమని కాదు. మరి కొన్నిసార్లు మీ దాసుని ఆత్మచేత నింపండి అని ప్రార్థన చేస్తున్నారు. అది కూడా పర్లేదు. కానీ ఆత్మచేత నింపండి అని అప్పుడే కాకుండా ముందుగా
మీ దాసుని మీ శక్తి చేత నింపండి అని అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించాలి. చాలాసార్లు ప్రార్థనలో మీ దాసుని అభిషేకించండి అనే మాట చాలామంది వాడుతూ ఉంటారు. మీరు గమనించండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 16 నుంచి చివరి దాకా మీరు చదవండి. దేవుడు మనల్ని అభిషేకించాడు. ఆ అభిషేకం నిలుచుచున్నది. ఆత్మాభిషేకం ఎప్పుడు కలిగింది? ఎఫెసీ 1:13లో ఆత్మ అనే ముద్ర మనకి ఇప్పుడు కలిగిందో ఆత్మాభిషేకం అప్పుడే కలిగింది. ఎఫెసీ 4:30లో ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో ఆ దినము వరకు ఉంటాడు, ప్రభుదినం వరకు ఉంటాడు. ఆత్మాభిషేకం నిలిచింది కనుక ఆత్మచేత అభిషేకించండి లేదా మరలా అభిషేకించండి అనే మాట కూడా అనకూడదు అన్నమాట. అభిషేకం పోయేది కాదు. ప్రభువు దినము వరకు ఆత్మాభిషేకం మనందరిలో ఉంటుంది. కానీ పెంతెకొస్తు వాళ్ళ మీద అలాంటి బోధలు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు టీవీలో వినడం, వాళ్ళ ద్వారా వినడం, మన వాళ్ళు కూడా అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక అభిషేకించమనే ప్రార్థన మనం చేయకూడదు, శక్తి చేత నింపమని. తర్వాత మీరు 4వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు అపోస్తలులు చేసిన ప్రార్థన. మీ దాసులను శక్తి చేత నింపండి అని ప్రార్థన చేస్తే వారు కూడి ఉన్న స్థలమంతా కూడా వాళ్ళు అలా జరిగేట్టుగా మనం చూసుకుంటా ఉన్నాం. కనుక మన ప్రార్థన శక్తి చేత నింపండి అని మాత్రమే ఉండాలి. అది గమనిస్తే మనం బాగుంది. కనుక ప్రవర్తనలో దిద్దవలసి వచ్చినప్పుడు అది చాలా కష్టమైన పని. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, మనందరికీ అసహ్యమే. ఎవరైనా ఒక్క మాట నన్ను దిద్దుకోమని చెప్తే నాకు అది ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. దేవునితో ఎంత పోరాడి ఆయన చెప్పినాడే 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 అనుకొని దేవుడు చెప్పగా 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 విధేయత చూపేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, విధేయత చూపకుండా అట్లాగే వండేవాడు ఉంటారు, నేను అట్లాగే ఉంటానన్నా జవాబిచ్చేవాడు కూడా ఉంటాడు. కనుక దిద్దుబాటు అనే కార్యక్రమం చాలా కష్టమైంది. దాని కొరకై దీర్ఘమైన ప్రార్థన చేయడం 9వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రవర్తన దిద్దబడుటతో ఎజ్రా గ్రంథము ముగించబడింది. కనుక మందిరం యొక్క అలంకరణ అంటే ప్రవర్తనలో దిద్దుబాటు ఉండాలి. మందిరం పెద్దగా ఉంది, ఇంతమంది కలుస్తూ ఉన్నారు అనేదే కాదు, అందరి ప్రవర్తనలో దిద్దుబాటు ఉండాలి. అలంకరణ అంటే దానికంటే ముందుగా పనివారులను నియమించబడాలి. ఈ 2 అలంకరణ అన్నమాట. ఈరోజు 7వ అధ్యాయంలో పనివారు ఎవరెవరు నియమించబడ్డారో మనం చూస్తాము. 10వ అధ్యాయంలో ప్రవర్తనలో దిద్దుబాటును చూస్తాం. కనుక అలంకరణ అంటే పనివారి యొక్క నియామకము, తర్వాత ప్రవర్తనలో దిద్దుబాటు అనే అంశాలు 7, 8, 9, 10 అధ్యాయాలు ఉంటాయని మనం క్లుప్తంగా ముందు ఆలోచన చేసుకుని ఇప్పుడు 7వ అధ్యాయం యొక్క ధ్యానంలోనికి వెళ్దాం. కనుక 7వ అధ్యాయంలో అలంకరణ కొరకై సిద్ధపరిచాడు. 8వ అధ్యాయంలో పనివారిని సమకూర్చుడు ప్రయాణమే వెళ్ళిపోయారు. 9వ అధ్యాయంలో ప్రార్థన జరిగింది. 10వ అధ్యాయంలో దిద్దుబాటు జరిగింది. ఈ అలంకరణ కొరకై జెరుబ్బాబెలును యెహోషువను దేవుడు వాడుకోవడం లేదు. వాళ్ళ యొక్క ప్రత్యక్షత అంతవరకే. చాలాసార్లు మన మధ్య సంఘాల్లో మీరు బాప్సం ఉంచడం తీసుకోమంటున్నారే, మార్టిన్ లూథర్కి అర్థమైందా ఈ సంగతి అన్నారు. మార్టిన్ లూథర్ గారి ప్రత్యక్షత కేవలము రక్షణ వరకే. ఆ తర్వాత సంఘ సత్యాన్ని మరొకరి ద్వారా దేవుడు నేర్పించాడు. కనుక యెహోషువ జెరుబ్బాబెలుకి ఎంతవరకు మందిర నిర్మాణం వరకే. అలాగే మన మధ్య కూడా నిర్మాణం విషయమైనటువంటి ప్రత్యక్షత కలిగిన వాళ్ళే కొద్దిమంది ఉంటారు. ఎజ్రా వంటి వారిని దేవుడు అలంకరణ విషయమైన తలంపుల చేత నింపి తన పని కొరకు వాడుకుంటాడు. పనివారు అవసరం, పనివారు అవసరం, పనివారు అవసరం, దిద్దుబాటు అవసరం, దిద్దుబాటు అవసరం. నేను ముందుగా చెప్పినట్టుగా దిద్దుబాటు ఇష్టం లేదు కాబట్టి అన్నెప్పుడు దిద్దుకోమని చెప్తా ఉంటాడు, అన్నెప్పుడు వ్యక్తుల మీద ప్రసంగం చేస్తూ ఉంటాడు అనే మాట కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటాడు. అయినా మనం ఏం చేయలేం. వాక్యము చేత మన జీవితాలు దిద్దబడాలి, దిద్దపడాలి. అదే నిజమైన మందిరం యొక్క అలంకరణ. మనందరి జీవితాలు, నిలబడి మాట్లాడే నా జీవితం, మాట్లాడే మా అందరి జీవితం, కూర్చొని విన్న మనందరి జీవితాలు దిద్దబడితే మందిరానికి ప్రపంచంలో ఎంత మంచి ఇమేజ్ ఉంటుందో మీరు చూడండి. అబ్బో, వాళ్ళ దేవుళ్ళు, దేవదూతలు అంటే వాళ్ళే అనేమాట. లేదా ప్రవర్తనలో దిద్దుబాటు లేకుండా గుంపు ఎంత ఉన్నా మాకు వాళ్ళకి ఏం తేడా ఉంది అనే మాట కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, మా చేతిలో బైబిల్ లేదు, అంతే. మనం రక్షించబడ్డాం, అనుమానమేం లేదు. ఆత్మాభిషేకం పొందాం, అనుమానమేం లేదు.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, అనుమానం లేదు. విమోచన దినము వరకు ఉంటాడు, అయితే దుఃఖముతో ఉంటాడు, విడిచి మాత్రం పోడు. అవన్నీ నిజమే. కానీ జీవితములలో దిద్దుబాటు ఒకటి. సంఘములో పనివారుల యొక్క నియామకము, పనివారుల నియామకము, ప్రవర్తన అనేవి మనం చూస్తాం. ఈ పని కొరకై ఎజ్రా కూడా 1600 కిలోమీటర్లు ప్రయాణమై వచ్చాడు. ఈరోజు మనం చదువుకున్న భాగంలో మనకు అర్థమవుతుంది, 4 మాసాలు ప్రయాణమై వచ్చాడు. ఎట్లాగొచ్చాడో ప్రయాణ సాధనాలు చెప్పట్లేదు, కానీ నేను అనుకుంటున్నాను, ఇది నా సొంత ఉద్దేశం, దేవుడు ఈయనను గవర్నర్గా నియమించి పంపించాడు కాబట్టి యాజకులు లేవి లేని వాళ్ళు కొద్దిమంది ఉన్నా ఈయనేమన్నా గుర్రాలు వచ్చినాడేమో నేను అనుకుంటా ఉన్నాను. లేదా అందరూ కలిసి నడిచే వచ్చారేమో మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్న భాగంలో తర్వాత చూస్తాము, 4 మాసాల్లో ఆయన బయలుదేరి వచ్చాడు. బబులోను నుంచి యెరూషలేముకి ఉందన్నమాట. 4 మాసాల్లో రావాలంటే 4 30 120 రోజులు. 120 రోజుల్లో 1600 కిలోమీటర్లు రావాలంటే రోజుకు 130 కిలోమీటర్లు నడవడానికి వీలవుతుందా అంటే కాదేమో అని నేనేమో ఆయన గుర్రాల మీద వచ్చాడేమో అనుకుంటాను. అంతే, ఖచ్చితంగా అలాగని కాదు. మరి మిగిలిన వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ప్రయాణం ఎట్లా మనకు తెలియదు. మొత్తానికి వచ్చాడు. తర్వాత భాగంలో ఒకసారి చూద్దాం, చూడండి 9వ వచనంలో చూడండి, 8, 9 వచనాలు. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేముకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమున అతడు బయలుదేరి బబులోను దేశంలో బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తన తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినము యెరూషలేముకు చేరెను. బబులోను బయలుదేరినాడు, మొదటి నెల మొదటి దినం. 5వ నెల మొదటి దినం అంటే మే 1కి వచ్చేసాడు అన్నమాట. మన మాసాలు చెప్పుకుంటే వాళ్ళ మాసాలు వేరులేండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4. వాళ్ళకు ప్రతి నెలకు కూడా 30 లేదా 29 ఉంటాయి. 4 30లైనా 120, 2 29 అయితే 118 రోజులు అన్నమాట. 118 రోజుల్లో 1600 కిలోమీటర్లు వచ్చాడు. ఇందులో మనకు కూడా పాఠం ఉంది. నిదానంగా పోదాంలే అనుకోలేదు, వేగంగా వెళ్ళిపోవాలి, వేగంగా పోవాలి, వేగంగా వెళ్ళిపోవాలి, వేగంగా వెళ్ళిపోవాలి. నేను ఉదాహరణకు చదివాను, 1900 సంవత్సరాల కంటే ముందు ప్రయాణ సాధనాలు మనకు లేవు. ఒంగోలులో మిషనరీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే గుర్రం మీద వెళ్ళాలంట, 16 దినాలు పడుతుందంట ఒంగోలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే మిషనరీల జీవితాలు చదువుతున్నప్పుడు మన కళ్ళకు నీళ్ళట్లే కాగిపోతాయి. 16 రోజులు గుర్రాల మీద ప్రయాణం చేసి వెళ్ళి సేవ కొరకు వెళ్ళొస్తున్నారు. ఈరోజు ఒంగోలు నుంచి హైదరాబాద్ వాళ్ళు కార్లో 4 గంటలు పోతున్నాము అంటున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కి 16 రోజులు అయితే మనం ఇంచుమించుగా మనం అనుకున్నాం, గుంటకల్ నుంచి మనం నుంచి ఢిల్లీ దాకా మనం స్ట్రైట్గా ఉన్న డిస్టెన్స్ లాగా ఉంది బబులోను నుంచి యెరూషలేంకని. ఒకవేళ ఒంగోలు నుంచి హైదరాబాద్ పోవడానికే 16 దినాలు పోతే మరి ఢిల్లీకి గుర్రాల్లో పోవడం ఎన్ని రోజులు పోవచ్చు అంటే వరుసగా పోతా ఉన్నారు. రెస్ట్ లేకుండా పోతేనే 4 మాసాల్లో వెళ్ళడానికి వీలైతుంది. కనుక ఎజ్రా దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చే విషయంలో ఎంత చురుగ్గా ఉన్నాడో మనకు అర్థమైంది, ఎంత వేగంగా చేస్తా ఉన్నాడో అర్థమైంది. తర్వాత దానికి అనుబంధమైన ఇంకో పదం కూడా మనం చూస్తాం. ఎజ్రా యొక్క ఆసక్తిని, ఎజ్రా యొక్క పని విధానాన్ని మనం చూడడానికి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి 28 వచనాలను మనం ఈ రీతిగా విడగొట్టుకోవచ్చు. మొదటి 5 వచనాల్లో ఎజ్రా యొక్క వంశావళి చెప్పబడింది. వాళ్ళ నాన్నెవరో, ఆయన నాన్నెవరో చెబుతూ అహరోను వరకు, అంటే మోషే అహరోను ఉన్నారే అంతవరకు వంశావళి చెప్పబడింది 5 వచనాల్లో, లేదా నిజానికి 4 వచనాల్లోనే చెప్పబడింది. తర్వాత 6 నుంచి 10 వచనాల్లో ఎజ్రా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితము చెప్పబడింది. నిజానికి ఎజ్రా క్యారెక్టర్ స్టడీ చేయొచ్చు 7వ అధ్యాయంలో, ఒక ఆదివారం చెప్పుకుంటే కూడా బాగుంటుందేమో. కానీ అయితే వరుసలో మనం చెప్పుకోవడం అనేది చెప్పుకుంటాం కాబట్టి 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం. వ్యక్తిగతంగా ఎజ్రా యొక్క ఆత్మీయ జీవితం ఏంటో ప్రాముఖ్యంగా ఈ వచనాల్లో కనిపిస్తుంది. అయితే 7, 8, 9, 10 అధ్యాయాలంతా కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత రాజుగారు
ఎజ్రాకు ఒక తాకీదునిచ్చి పంపించాడు. మొదటి 10 వచనాల్లో ఎజ్రా వంశావళి, ఎజ్రా వ్యక్తిత్వం అయితే, రెండవ 10 వచనాల్లో రాజుగారు ఎజ్రాకి ఇచ్చిన తాకీదులు మనకు కనిపిస్తాయి. నువ్వు వెళ్ళిపోవాలి, చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పింది. తర్వాత 3 వచనాల్లో కూడా నది అవతల అధికారులకు ఆజ్ఞాపిస్తాడు. ఎజ్రా మీ మీదకి వస్తాడు, ఏం కావాల్సినా మీరు ఇవ్వాలా అని ఎజ్రాకు ఒక తాకీదు ఇచ్చాడు రాజుగారు. తర్వాత యెరూషలేములో నది అవతల ఉన్న అధికారులకు కూడా ఇంకో లెటర్ రాసి పంపించాడు అనమాట. అఫీషియల్గా ఒక లెటర్ వచ్చింది, ఎజ్రా కూడా ఒక లెటర్ ఇచ్చాడు రాజుగారు. తర్వాత రాజుగారు దేవుని మందిర సేవకులను గూర్చి, మనం ముందే అనుకున్నాం మందిరానికి సేవకులు కావాలి అనేది 7, 8, 9, 10 అధ్యాయాల్లో అలంకరణ సంబంధమైనటువంటి ప్రాముఖ్యత అనుకున్నాం. ఆ సేవకులను గురించి అధికారులకు రాజు ఆజ్ఞాపిస్తాడు. ఈ రాజు అన్యుడు అయినా రాజుగారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుల విషయమై నాకు సేవకులు కావాలా, నా మందిరం పని కొరకై సేవకులను నియమించమని, సేవకులను తీసుకుని వెళ్ళమని ఎజ్రాకు తాకీదివు అంటే రాసిచ్చాడు. నా దేవతల అధికారులు కూడా సేవకులకు ఏం చేయాలో ఆ విషయము రాసిచ్చాడు. అది 24, 26 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 27, 28 వచనాల్లో నిజానికి ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన అంశము ప్రారంభంలో ఉండాలి. కానీ అయితే ఎజ్రా యొక్క వంశావళితో ఈ అధ్యాయం ప్రారంభమైంది కాబట్టి ఈ అధ్యాయంలోని అంశము 27, 28 వచనాల్లో ఇది మందిర అలంకరణను గురించిన అధ్యాయము అనే సంగతి 27, 28 వచనాల్లో ఉంది. మనం ఇందాక 27వ వచనం చదువుకున్నాం. మందిరమును అలంకరించడానికి దేవుడు రాజుకు బుద్ధి పుట్టించాడు. మరి 28లో ఏంటి? 27 చివరిలోనే మన పితరులైన దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అంటే ఆ అంశం విషయమై దేవునికి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాడు. 28లో నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నదన నేను బలపరచబడినాను. మనమైతే ఏమంటాం? దేవుడు నాకు చెప్పినాడు, నేను పోయినా, నేను చేసేసినా, నా శక్తి, నా బలము, నా జ్ఞానము నాదంట. ఈ మాట నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉందని ఈ అధ్యాయంలోనే 3 సార్లు మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా 6వ వచనంలో దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున, వివరాలు మళ్ళీ మనం చూస్తాం, 6వ వచనంలో ఉంది. ఆ తర్వాత 9వ వచనం చివరిలో తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున. 3వదిగా 28లో నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున. కనుక క్రెడిట్ ఎవరికి ఇస్తా ఉన్నాడు? దేవునికి ఇస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండి జరిగించాడు, కానీ నా చేత మాత్రం కాదబ్బా అంటున్నాడు అనమాట. నా చేత మాత్రం కాదన్నట్టుగా మీరు నేను కూడా ఆ మాట చెప్పగలగాల. పౌలు లాంటి భక్తులు కొరింథీ పత్రికలో ఆయన అన్నాడు, ప్రయాసపడింది నేను కాదు అన్నాడు. నువ్వు కాదా? నువ్వే కదయ్యా ఏం తిరిగినావు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు. నేనేం ప్రయాసపడతానయ్యా. పౌలు అనే పేరుకు వాళ్ళ భాషలో చిన్నవాడు, పొట్టివాడు అర్థం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఉందన్నమాట. అతడు శరీరానికి బలహీనమైన వాడు, పత్రికలు మాత్రం బలమైనవి రాస్తాడు అన్నాడు అన్నమాట. బలహీనమైన వాడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి గ్రీకులో చిన్నవాడంటే పౌలు అన్నమాట. అందుకే క్యాథలిక్ వాళ్ళు పేర్లు కూడా తర్జుమా చేసుకుంటారు. పౌలును చిన్నప్ప అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. బైబిల్లో పౌలు అని ఉంది, వాళ్ళ మధ్య చిన్నప్ప అనే పేరుగా ఉంటారు, అంటే పౌలు అన్నమాట. కనుక పేర్లు కూడా వాళ్ళు తర్జుమా చేసుకున్నప్పుడు చిన్నప్ప అనే పేరు పెట్టుకుంటున్నారు, చిన్నవాడు. ఇంకా పౌలు యొక్క బ్యాక్ హిస్టరీ మనం చూస్తే కాళ్ళు స్ట్రైట్ కాళ్ళు కాదంట, వంకర కాళ్ళు అంట. మనల్ని కూడా దొడ్డి కాళ్ళు అంటూ ఉంటారే అట్లా అనమాట. వంకర కాళ్ళ వాడు ఏం నడుస్తాడు? స్ట్రైట్గా లేనివాడు స్పీడ్గా పోలేడు. కానీ తన జీవితంలో 20 ఏండ్ల కాలము భూమి మీద అంతా కూడా నడకలో పోయినాడు. సముద్రంలో అయితే పడవలు పోయినాడు. కొన్ని వేల మైళ్ళు నడిచినాడు, వేల మైళ్ళు సముద్రంలో ప్రయాణం చేసినాడు. మరి ప్రయాసపడింది నేను కాదంటే సరిపోతుందా? ఒకవేళ ఆ స్థానంలో మనముంటే ఎంత ప్రయాసపడినారని నీకేం తెలుసన్నా? ఆరోగ్యం బాగాలేకపోయినా, కాళ్ళు లేకపోయినా, శరీరం పొట్టి వాళ్ళైనా, సహకరించకపోయినా
అందరినీ సవరించుకుంటూ అందరినీ సమర్థించుకుంటూ నడిచి 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 కాళ్ళు అరిగిపోయి అంతా అయిపోయి అని దీని గురించే పెద్ద ప్రసంగం చేసుకుంటాం మనం. ప్రయాసపడింది నేనుగా తమాషగా నా మనసులో ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పౌలన్నా నువ్వు అబద్ధం ఆడుతున్నాను, పరలోకాన్ని మేము తను అడుగుదామా అనుకుంటున్నాను నేను. నువ్వు ప్రయాసపడలేదేమయ్యా, ఇంత పడినావు నువ్వు, లేదని చెప్తున్నావు నువ్వు అని అందామా అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ మాట మీరు నేను కూడా మన జీవితంలో చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప, నాకు తోడైన దేవుని హస్తం. ఎజ్రాలో మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. కొంచెం ఇప్పుడు వివరాలను వెళ్దాం. ఎజ్రా యొక్క వంశావళి గురించి ఇందులో అన్ని పేర్లే ఉన్నాయి. ఈ సంగతులు జరిగిన పిమ్మట అంటే ఏం జరిగింది? 6 అధ్యాయాల్లో మందిర నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయిందంటే ఇంక మందిరాన్ని బీగాలేసి వెళ్ళిపోయినారనమాట. అంతా అయిపోయింది 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 అయిపోలేదు. ఆ తర్వాతనే ఉంది సంగతి అంతా. ఒక్కొక్కరి జీవితాలు దిద్దబడాలా, అది చాలా కష్టమైంది. ఈ దినాల్లో ఎవరు దిద్దుకోరు, దిద్దడానికి కూడా ఎవరికి ధైర్యం రాదు. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో ఈ బాధ్యతను నెరవేర్చలేకపోతున్నామే, ఈ బాధ్యత తప్పుకుందామా అని కూడా అనిపిస్తుంది. దేవునికి ఏం లెక్క చెప్పగలమో, దేవునికి ఎట్లా లెక్క చెప్పాలా? దేవుడి పని అప్పగించినప్పుడు చేయకపోతే ఎందుకు చేయలేదు ఏం చెప్పాలా? సరే ఈ బాధ్యత నాకు లేకపోతే మంచిది కదా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కనుక ఈ కష్టమైన పరిస్థితిని గురించి దేవుడు ఈ సంగతులు అయిపోయిన తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ కాలంలో మందిరము నిర్మాణం అయిపోయింది, ప్రతిష్ఠించారు, సంతోషించారు, బలులు అర్పించారు, అన్నీ చదువుకున్నాం మనం 6వ అధ్యాయం. ఈ సంగతులన్నీ అయిపోయినాయి. కానీ అయిపోయిన తర్వాత ఎంత కాలము ఖాళీగా ఉన్నారో తర్వాత మనం చూస్తాం, కొద్ది నిమిషాలు చూస్తాం. జరిగిన తర్వాత పార్షిక ద్వేష అర్థాశస్త మందిరం ఎవరి కాలంలో అయిపోయింది? దర్యావేష కాలంలో అయిపోయింది. ఆ రాజు కూడా మారిపోయినాడు. అంటే చాలా కాలమైంది. ఎంతకాలం మళ్ళీ చూద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ చూస్తాం. అర్థశాస్త్ర యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశంలో యెరూషలేము పట్టణం రచన. ఇందాక మనము 6వ వచనం 10వ వచనం చూసినప్పుడు ఆయన మొదటి నెల మొదటి దినం మనం బయలుదేరి 5వ నెల మొదటి దినాన్ని వచ్చాడు అనుకున్నాం. కనుక ఇక్కడేమో వచ్చినాడు. ఎవరి ఎజ్రా? ఇతడు షరాయా కుమారుడై ఉండెను. వాళ్ళ నాన్న పేరు చెప్పబడింది. షరాయా ఎవరు? అజర్యా కుమారుడు. అజర్యా ఎవరు? హిల్కియా కుమారుడు. హిల్కియా ఎవరు? షల్లూము కుమారుడు. షల్లూము ఎవరు? సాదోక్ కుమారుడు. సాదోక్ ఎవరు? అహిటూబు కుమారుడు. అహిటూబు అమరియా కుమారుడు. అమరియా అజర్యా కుమారుడు. అజర్యా మెరియోత్ కుమారుడు. మెరియోత్ జరయా కుమారుడు. జరహ్యా ఉజ్జీ కుమారుడు. ఉజ్జీ బుక్కీ కుమారుడు. బుక్కీ అభిషువ కుమారుడు. అభిషువ ఫినెహాస్ కుమారుడు. ఫినెహాస్ ఏలియాజరు కుమారుడు. ఏలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఆయన వంశావళంతా చెప్పబడింది. ఎక్కడి నుంచి వచ్చాడు? యాజక కుటుంబానికి చెందిన అహరోను కుటుంబానికి చెందినవాడు. 15 లేదా 16 వంశావళులు చెప్పబడ్డాయి ఇక్కడ. అహరోను మోషేలంటే క్రీస్తు పూర్వం 1400 ఏళ్ళప్పుడు ఉన్నవాడు. మరి వీళ్ళు ఇది అంటే క్రీస్తు పూర్వం 458లో, అంటే సుమారు 950 ఏళ్ళ తర్వాత అన్నమాట. అందాసుగా 1000 అనుకుందాం. 1000 ఏళ్లకు 15 లేదా 16 తరాలు యాజకులు మారిపోతూ వచ్చారన్నమాట. అయినా ఎజ్రా తన వంశావళిని మర్చిపోయినవాడు కాదు. దేవుడు మా వంశాలకి ఏం పని అప్పగించాడు, మర్చిపోయినవాడు కాదు, గుర్తులో పెట్టుకున్నాడు. తర్వాత మనం చూస్తాం ఎంత జాగ్రత్తగా మరి జీవితాలు దిద్దవలసిన వాడు తన జీవితం ఎంత చక్కగా కాపాడుతున్నాడో మళ్ళీ మనం చూద్దాం. ఎజ్రా అనే పేరుకు సహాయము అని అర్థం. వాళ్ళ నాన్న పేరు. నేను 15 తరాలు అన్నాను కదా, మనందరి దగ్గర మీనింగ్స్ ఉన్న బుక్ ఉంది. మీరు ఆ మీనింగ్స్ ఉన్న బుక్లో ఈ పేర్ల అర్థాలు తీసుకొని ఒక పెద్ద ప్రసంగం తయారు చేసుకోవచ్చు కావాలంటే. మీనింగ్స్ బుక్ లేకపోతే మన దగ్గర ఇక్కడ రూమ్లో కూడా ఉన్నాయి, నేను పెట్టాను కొన్ని. అవి 70 రూపీస్ అనుకుంటాను, ఇప్పుడు 120కి అమ్ముతా ఉన్నారు. లేదా నా దగ్గర కూడా ఉన్నాయి. బైబిల్లో ఉండే 6000 పుస్తకాలకు అర్థాలు కలిగిన పుస్తకాలు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండే వాళ్ళకి ఇంటర్నెట్లో దొరుకుతాయి, లేదా సెల్లో మనం డౌన్లోడ్ చేసుకోగలిగితే చేసుకునే విధానాలు ఉన్నాయి. మమ్మల్ని చూపిస్తాం.
మీనింగ్స్ అన్నీ అందులో కనిపిస్తాయి. అయితే అవి ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో కావాలంటే తెలుగులో మన వాళ్ళు బుక్ చేశారు. ఆ బుక్ మనం జోసెఫ్ గారి మరణ సందర్భంగా ప్రచురించాం. దాంట్లో ఆ ఫస్ట్ షీట్లో ఆయన పేరు కూడా వేశాం. అన్నట్టుగా ఆయనకు డెడికేట్ చేస్తాం అన్నట్టుగా. ఆ బుక్స్ మీరు తీసుకొని చూడవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎజ్రా అంటే సహాయం, దేవుడు సహాయం చేస్తాడు అనే మీనింగ్ అందులో. షరాయ అంటే యెహోవా మానక పని చేయవాడు. 6వ అధ్యాయంలో మందిరం ప్రతిష్ఠ అయింది. అయితే దిద్దుబాటు విషయంలో నేను ఇందాక చెప్పినట్టుగా రాజులు మారిపోయారు, చాలా మంది మారిపోయారు, చాలా కాలం గడిచింది, పనివారు నియమించబడలేదు, ప్రవర్తనలో దిద్దుబాటు జరగలేదు. వాళ్ళ నాన్న పేరు యెహోవా మానక పని చేయవాడు కదా, మరి ఎందుకు ఇక్కడ నేను మారినాడు ఆయన? మందిర ప్రతిష్ఠ అయిపోయింది, వెంటనే పనివారిని దేవుడు ఎందుకు నియమించలేదు? వెంటనే దేవుడు ఎందుకు వాళ్ళ జీవితాలు దిద్దలేదు? మరి మానక పని చేస్తాడే అనే అంశము ఎజ్రా మనసులో అట్లా మెదులాడుతూ ఉండింది అనే తలంపు మనకు కనిపిస్తుంది. తర్వాత మనం వివరాలు చూసిన మనకు అర్థమైంది. ఇవి మొదటి 5 వచనాల్లో మనం ఎజ్రా యొక్క వంశావళి అనుకున్నాం. 6 నుంచి 10 వచనాల్లో ఎజ్రా యొక్క వ్యక్తిగతమైన జీవితం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఈ చిన్న మాటను చూసుకొని మిగిలిన విషయాలకు మళ్ళా మనం వద్దాం. ఈ ఎజ్రా ఎవరంట? ప్రవీణత గల శాస్త్రి. ఇంకొంచెం మన కిందికి వెళ్తే 6వ వచనంలో ప్రవీణత గల శాస్త్రి, 10వ వచనంలో ఈ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించేవాడంట. కనుక ప్రవీణత ఎట్లొస్తుంది? పరిశోధిస్తేనే వస్తుంది అన్నమాట. ప్రవీణత రావాలంటే పరిశోధించాలి. ఇంకా కొంచెం ఆ తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు రాజుగారు ఎజ్రాను గురించి మాట్లాడుతూ 13వ వచనంలో, ఎజ్రా నీ చేతిలో ఉండే ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నాడు. పరిశోధన చేయడం అంటే బైబిల్ ఎక్కడో ఉండడం కాదు. ఎక్కడుండాలా? ఎప్పుడు చేతిలోనే ఉండాలా, ఎప్పుడు మనసులో ఉండాలి, ఎప్పుడు హృదయంలో ఉండాలి, మనసంతా దాని మీదనే ఉండాలి. అది ఎక్కడుందంటే వెంటనే బైబిల్ చేతి ఉండి తీసుకొని చూసుకునేవాడే పరిశోధించేవాడు. పఠించడం అనే మాట ఉంది. ఇంకో మాట మనం చూద్దాం. ఇక్కడ పెట్టారా? ఎక్కడ పెట్టాను? ఇక్కడ యెహోవా గ్రంథము, యెషయా గ్రంథంలో అన్నమాట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఒకవేళ ఈ మాటలు ప్రవీణత, పరిశోధన, పరిశీలన అనే ఉన్నాయి. చదువుకునే దాన్ని పఠించండి అందాం. ఒక మాటలు పొంది కొరకై పఠించండి. కానీ ఎట్లా పఠించాలి? పరిశోధించి పఠించాలి. పరిశోధించి పఠించాలి కాదు, ఎట్లా పఠించాలి? పరిశీలించి పఠించాలి. ఎజ్రా జీవితంలో పరిశోధించి పఠించాలి. ఎజ్రా జీవితంలో ప్రావీణత కలిగేంత వరకు పఠించాలి. పఠించండి, చదువుకోండి. ఈయన చదువుతున్నాడు ఎందుకు? రాజు చేతనుండి ధర్మశాస్త్రం బట్టి. ఎప్పుడు చేతిలో బైబిలే ఉంది. కొన్నిసార్లు మన చేతిలో ఏమేమో పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకం అయిపోయేంత వరకు కూడా విడిచిపెట్టుకుని చదువుతూ ఉంటారు. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి 6 పేపర్లు వస్తాయి, న్యూస్ పేపర్స్. ఈయన 6 పేపర్లు ఎప్పుడు చదువుతాడబ్బా అంటున్నాను. 6 పేపర్లో హెడ్డింగ్లు చూడాలన్నా ఒక్కొక్క పేపర్లో 10 పేజీలు ఉంటాయి. 60 పేజీ హెడ్డింగ్లు కనీసం రోజు చూస్తేనే కదా. మన రోజు అయితే నెక్స్ట్ డే మళ్ళీ వేరే వస్తూ ఉంటాయి. సరే 60 హెడ్డింగ్లు చూడగలుగుతున్నాడు న్యూస్ పేపర్లు అంటే బైబిల్లో ఎన్ని హెడ్డింగ్లు చూడగలుగుతున్నాడు? ఎన్ని పేజీలు తెప్పగలుగుతున్నాడు? ఎన్ని పేజీలు పఠిస్తున్నాడు? ఎన్ని పేజీలు పరిశీలిస్తున్నాడు? ఎన్ని పేజీలు పరిశీలిస్తున్నాడు? ఎన్ని పేజీలు పరిశోధిస్తున్నాడు? ఎన్ని పేజీల్లో ప్రావీణ్యత ఉంది అంటే అనుమానమే. మనందరం కూడా కొన్నిసార్లు న్యూస్ అనగానే ఓడిపోతాం. ఏమొచ్చిందో
ఉద్యోగ సందర్భంగా, స్ట్రైక్ సందర్భంగా టీవీ దగ్గర గడుపుతూ ఉంటాం. సరే, దేవుని వాక్యం నీ చేతిలో ఉంటే, దాని మీద నీ మనసు ఉంటే, దాని మీద నీ హృదయంలో ఆలోచనలు మెదులుతూ ఉంటే ఎట్లా ఉంటుందో చూడండి. దైవజనుడు జార్జ్ ముల్లర్ గారి నుంచి ఒక మాట పదే పదే మనం వింటున్న మాటే, ఆయన బైబిల్ ఎప్పుడూ మోయబడదంట, ఇంట్లో ఎప్పుడూ మోయబడదు. ఏ పని చేస్తున్నా బైబిల్ని టేబుల్ మీదకి వెళ్ళి ఒక వచనం చూసుకొని ధ్యానించుకుంటూ పనిచేస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, ప్రావీణ్యతను సంపాదిస్తున్నాడు. డార్బీ గారు వాళ్ళిద్దరే మన బ్రదర్ నర్సరీ లీస్కు మూల స్థాపకులు అని అంటూ ఉంటారు. 1830 ఆ ప్రాంతంలో క్రైస్తవ్యములో ఉన్నటువంటి అనవసరమైన పద్ధతులు, ఆచారాలు, వాటన్నిటినీ తప్పు అని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళిద్దరే అనమాట. డార్బీ గారు అయితే బైబిల్లో ప్రతి పదాన్ని గ్రీకులో, హీబ్రూలో చెకప్ చేసి ఈవెన్ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా సరైన అర్థాలు లేవని చెప్పని డార్బీ బైబిల్ ఆయన సొంతంగా తర్జుమా చేశాడు. బైబిల్ ఈరోజు ప్రపంచంలో ప్రామాణికమైన పదము లేదా చూడాలంటే ఎవరైనా ఏ శాఖ వాళ్ళైనా డార్బీ బైబిల్లో ఏముందో అని చూస్తూ ఉంటారు అన్నమాట. డార్బీ గారు ఏమో పదం వాడాడు దీని కొరకై అని చూస్తూ ఉంటాను. నేను కూడా నా ల్యాప్టాప్లో పెట్టుకున్నాను, డార్బీ గారి బైబిల్ ఉంది, చూస్తూ ఉంటాను డార్బీ గారు ఏముంది. మిగిలినవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఎవరికైనా చేసుకొని ఆలోచించవచ్చు. కనుక దేవుని వాక్యముతో వారికి ఉండే సంబంధం, వాచ్మెన్ నీ గారి గురించి నేను మీకు చెప్పాను, ఆయన మనసులోనే ఒక ఎక్స్రే లాగా అంత వాక్యమంతా కూడా ఎక్స్రే లాగా ఆయన మనసులో నిండి ఉందంట. మరి ఈ మాటలు మనం చూసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎంతగా పఠిస్తున్నామో, ఎంతగా పరిశీలిస్తున్నామో, ఎంతగా పరిశోధిస్తున్నామో, ఎంతగా ప్రావీణ్యత సంపాదించాము అంటే ఎజ్రా ముందు మనం ఏమీ నిలవలేని వారముగా మనకు అర్థమైంది. అలాగే ప్రావీణ్యత సంపాదించిన వారినే దేవుడు దిద్దుబాటు పరిచయంలో వాడుకుంటాడు. సేవకుల నియామక నిర్ణయ విషయాల్లో వాడుకుంటాడనే సత్యాన్ని మనం మర్చిపోకుండా ఈ విషయాలు మన మనసులో ధ్యానించుకోవాలి. ఈ ఎజ్రా మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఎంత మంచి మాట. కొన్నిసార్లు మనకున్నా ఆయన పలానా దాంట్లో ప్రవీణుడన్నా అంటూ ఉంటారు. కొన్ని మంచి విషయాల్లో ప్రవీణత ఉంది, సెక్యులర్ జాబ్లో ఫలానా రూల్స్ రెగ్యులేషన్లో ప్రవీణుడు, లేదా తన డిపార్ట్మెంట్లో ప్రవీణుడు, తన వింగ్లో ప్రవీణుడు. కొన్నిసార్లు ఉండకూడని విషయాలు కూడా ప్రవీణత కలిగిన వాళ్ళు ఉన్నారు. అబ్బో ఆయన చాలా ప్రవీణుడు, కానీ ఈయన దేంట్లో ప్రవీణుడు? మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఎంత మంచి మాట. ఆ సందర్భంగానే అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున, ఎంత మంచి మాట చూడండి. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది అంటే యజ్ఞాన్ని గురించిన విషయాలు మనం ఆలోచించుకోవాలంటే ఇది గుర్తుంచుకోవాలి. మంచిది. తోడుగా ఉంటే ఏమైందంట, అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు. ఈయన ప్రార్థించినాడా, అయిపోయింది. రాజు మనసులో దేవుడు మెదలాడేట్టు చేస్తాడు, ఎజ్రా అడిగి అడగకముందు ఇచ్చేస్తాడు అన్నమాట. కనుక ఎవరైతే లేఖనాల్లో ప్రావీణ్యత కలిగి దేవుని హస్తము తోడును కాపాడుకుంటారో వారికి అన్ని విషయాలు సమకూర్చడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. రాజుల హృదయాన్ని నీటి కాలువల ఎవరులాగా మార్చడానికి మన దేవుడి శక్తి కలిగిన వాడు. ఎజ్రా విషయంలో అది మనం చూస్తున్నాం. 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, మనం ఇందాకేమనుకున్నాము, పఠిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ప్రావీణ్యత సంపాదించాడు, బాగానే ఉంది. తర్వాత అన్నమాట దాని చొప్పున నడుచుకుంటూ. ఇక్కడ ఒక నిమిషం ఆగితే, కొద్దిమందికి వాక్యంలో ప్రావీణ్యత ఉంది. ఆదికాండం నుంచి ప్రకటన దాకా ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు ఏ అంశమైనా, ఏ పదమైనా ఎన్నిసార్లు అయినా చెప్పగలరు. కానీ అయితే నడుచుకునే విషయంలో తప్పిపోగలం. ఏందన్నా ఆయన చెప్పినట్టు నడుచుకోడే, చెప్పేదోటి చేసేదోటి కదా అని వినేవాళ్ళు అంటూ ఉంటారు. అయితే ధైర్యంగా నీతో అనరు,
నీతో అంటే కష్టమనో మళ్ళీ ఎందుకు లేపామనుకున్నాను. కానీ ఎజ్రా విషయమై దేవుడు బైబిల్లో రాయించిన మాట నడుచుకుంటున్నాడు. అందుకే పౌలు గారి జీవితాన్ని మనం ధ్యానించిన పౌలు గారి పత్రికలు రోమా పత్రిక నుండి ఇంచుమించుగా మనం గమనిస్తే హెబ్రీ ఒకవేళ మినహాయించి ఫిలమోన్ వరకు కూడా మనం చూస్తే ప్రతి పత్రికలో కూడా ఆయన ధ్యానము బోధ సగం ఉంటుంది, నడక మిగిలిన సగం ఉంటుంది అన్నమాట. రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. మీరు కావాలంటే 8 అధ్యాయాలు బోధ అని విడగొట్టుకోవచ్చు, తర్వాత 8 అధ్యాయాలు నడక అనుకోవచ్చు, థియరీ ప్రాక్టీస్ అని మనం అనుకోవచ్చు అనమాట. అలా కొరింథీ మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు బోధగాను, మిగిలిన 8 అధ్యాయాలు ప్రాక్టికల్గాను నడకగాను మనం చూడొచ్చు. కొరింథీ పత్రికలో అన్నాడు ఆయన, మేము నడుచుకుని విధమును బోధించు విధమును తిమోతి మీదకు వస్తున్నాడు మీకు చెప్తాడు. తిమోతి ఎక్కడి పోయి ఏం చెప్తాడు? పౌలను ఏం బోధిస్తాడో దాన్నే నడుచుకుంటాడన్న దాని ప్రకారం నడుచుకుంటాడు. అందుకే పత్రికల్లో కూడా బోధ నడక అనే దాన్ని బ్యాలెన్స్గా తీసుకొస్తాడు ఆయన. మనము పౌలు పత్రికలు ధ్యానించుకున్నప్పుడు ఆ అంశం చూసుకున్నాం. కనుక ఎజ్రాలో కూడా దేవుని వాక్యములో ప్రావీణ్యత, దానికి తగిన నడకను మనం చూస్తున్నాం. ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఇలాంటి చాలా విషయాలున్నాయి, త్వరగా వెళ్ళిపోతున్నాం. మనం నడుచుకున్న తర్వాత ఇశ్రాయేలీయులకు దాని కట్టడలు విధులు నేర్పుటకు నడుచుకోవాలా, తర్వాత ఏం చేయాలి? నేర్పించాలి. ఒకవేళ దీనికి అనుబంధంగా మనం చేరిస్తే నేర్చుకున్నాడు ముందు, అంటే పఠించడానికి ఇందాక నేర్చుకున్నాడు, నడుచుకున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. నేర్చుకున్నాడు, నడుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. తర్వాత మార్చండి, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకున్నాడు. ఇది 10వ వచనం. ఒకవేళ మీకు ఇష్టమైతేనే మీరు కూడా ఒక నిశ్చయం చేసుకోవచ్చు. నేను నేర్చుకుంటాను, నేను నడుచుకుంటాను, నేను నేర్పిస్తాను. నేను దేన్నైతే నడుచుకుంటా ఉన్నానో దాన్ని నేర్పిస్తాను అని నిశ్చయం చేసుకుందాం. ముందుగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏమనుకున్నాము? పఠించాలా, పరిశీలించాలా, పరిశోధించాలా, ప్రావీణ్యతను సంపాదించుకోవాలి. అది నేర్చుకోవడం అంటే అన్నమాట. లేఖనాలు పైన చదువుకోవడం, ఆఫీసు పరిగెడుతూ వెళ్తూ క్యాలెండర్లో ఒక వచనం చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరేమనుకోదండి, కొన్నిసార్లు కొంతమంది బైబిల్ చర్చిలో మర్చిపోయింటారు. ఒక వారమైన తర్వాత కూడా మా బైబిల్ పోయిందని చెప్పరన్నమాట. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఈ బైబిల్ ఇక్కడే ఉంది, పోయిన ఆదివారం మర్చిపోయారు, ఈ వారం అంతా ఏం చదువుకుంటారా బైబిల్ అనిపిస్తుంది. 2వ వారం కూడా అట్లే ఉంటారు. ఎప్పుడో వచ్చినప్పుడు బైబిల్ ఇక్కడ పెట్టింటివన్నా అంటారు. పెట్టావా? మరి ఎంతకాలం ఏం చేసినా, ఏం చదువుకున్నా, ఏదో జవాబులు చెప్తారు, వేరే సంగతి. కనుక దేవుని వాక్యమును పఠించుట అంటే పరిశీలించాల, పరిశోధించాల. పరిశోధన అనే పదం తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం వాడుకునే రీసెర్చ్ అనే పదం లేదు. కానీ మనం అనుబంధంగా మనకు రీసెర్చ్ అంటే బాగా అర్థమవుతుంది. కాబట్టి పరిశోధన అంటే వాక్యములో ఏముందో శోధించడం అన్నమాట. శోధించి ఒక సత్యాన్ని బయటకు తీసుకురావడం అంటే వాక్యములో లేనిదేదో మనం కనిపెడతామని కాదు. లోకంలో రీసెర్చ్ చేయడం అంటే ఏదో నేను కనిపెట్టామంటున్నాను, అట్లే కాదు. వాక్యములో ఉన్నదాన్నే దాన్ని వివరించి ఒక సత్యాన్ని మనం నేర్చుకోవడం అన్నమాట. అదే ప్రవచనం అన్నమాట కూడా. ఈ రోజుల్లో ప్రవచించడం అంటే మా అబ్బాయి పరీక్షలో పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా అంటే పాస్ అవుతాడా పోని చెప్పేది ప్రవచనం కాదు. దేవుని వాక్యములో సత్యాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆ సత్యాన్ని నేర్పించినప్పుడు అదే ప్రవచనం అన్నమాట. కొత్త ప్రవచనాలు ఏం లేవు. ప్రకటన గ్రంథంతో కొత్త ప్రవచనాలన్నీ ముగించబడ్డాయి. ఈ ప్రవచనానికి ఎవరు ఏ ప్రవచనం చేర్చడానికి వీల్లేదు. మరి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో విశేషంగా ప్రవచన వరమును అపేక్షించనుంది. అదేమిటంటే ఉన్న వాక్యాన్ని
అందులో సత్యాన్ని వెలికి తీయడం ప్రవచనం అన్నమాట. దాన్ని అపేక్షించాలి, కోరుకోవాలి. సహాయకరంగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. గూగుల్లో వెళితే ఏమేమో దొరుకుతాయి ఇంగ్లీష్లో అయితే. ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతూ ఉన్నాయి. అయితే మనకు సమయం ఉండాలి, పరిశీలించాలనే మనసు ఉండాలి, పరిశోధించాలనే మనసు ఉండాలి, ప్రావీణ్యత సంపాదించాలి అనే మనసు ఉండాలి. బైబిల్లో కొన్ని ప్రావీణ్యత ఉన్నాయి. వాయిద్యాలు వాయించేవారు ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మనం అయితే పాటకు వాయిద్యం వాయించమంటే నేను ప్రిపేర్ కాలేదని అంటారు, లేదు లేదని అంటారు. అంటే ప్రావీణ్యత ఎందుకు సంపాదించుకోకూడదు? అందులో పాటలు పాడడంలో కూడా అన్నమాట. పాటలు పాడే విషయంలో ఆ వరం కలిగిన వాళ్ళు ప్రావీణ్యత సంపాదించుకోవాలి. వాక్య పరిచయలో కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. తీరా వెళ్ళిన తర్వాత అన్న నేను వాక్యం చెప్పాలనుకోండి, నా గొంతు రాసింది, నాకు స్వరమే రావడం లేదు, నువ్వు చెప్పున్నా అంటారనమాట. అయ్యో నేను సిద్ధపడలేదు కదన్నా, నిజంగా సిద్ధపడలేదు. సందర్భానికి చెప్పాల్సి వస్తుంది. కనుక వాక్యంలో ప్రావీణ్యత కలిగిన వారుగా ఉండాలి. ఏ సమయానికైనా ఏ సందర్భానికైనా తగినటువంటి వర్తమానాల చేత, వాక్యము చేత మనము నింపబడిన వాళ్ళమై ఉండాలి. అదే రాజుగారు ఇందాక 13 చేతిలో ఉండేది ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నాడు అన్నమాట. ఆయన చేతిలో ధర్మశాస్త్రం ఉంది, ఆయన మనసులో ధర్మశాస్త్రం ఉంది, ఆయన హృదయంలో ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం ఉంది. అది చేయడానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి, నేర్పించడానికి, దాన్ని నెరవేర్చడానికి అతి వేగంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంత వేగంగా వెళ్ళాడో ఇందాక మనం చూసుకున్నాం. విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. కనుక నేర్చుకోవాలనుకున్నా మనము నడుచుకోవాలి, నేర్పించాలి, ఆ విషయమైన నిశ్చయము చేసుకోవాలి. మరి మీకు ఇష్టమైతే ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు మీటింగ్లోనే ఒక నిశ్చయాన్ని మీ మనసులో చేసుకోండి. స్వామి ఫలానా ఊరిలో వాళ్ళకి నేను నేర్పిస్తాను, ఫలానా హాస్టల్లో పిల్లలకు నేను నేర్పిస్తాను, లేదా ఫలానా చోట నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి నేర్పిస్తాను. ముందు నేను నేర్చుకుంటాను, నేను నడుచుకుంటాను, నేను నేర్పిస్తాను. ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ కొద్దిమంది అడుగుతున్నారు, అమ్మా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇట్లా నడుచుకున్నాను ఈ ప్రాబ్లంలో అని నేను నడుచుకున్న విధానాన్ని వాళ్ళకి చూపించి నేర్పిస్తాను అనే ఒక నిశ్చయాన్ని మనం చేసుకోవాలి. ఎజ్రా ఆ నిశ్చయం చేసుకున్నాడు. అదే ఎజ్రా యొక్క వ్యక్తిగతము అనే పేరు కింద మనం ఆలోచన చేస్తున్నాం. ఎంత మంచి నిశ్చయం! కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఒక నిశ్చయాన్ని చేసుకున్న వారమై ఉండాలా అనే సత్యాన్ని ఇందులో మనము చూడగలుగుతున్నాం. మధ్యలో కొన్ని వచనాలు మనం విడిచిపెట్టాం, 8-9 వచనాలు విడిచిపెట్టాము. ఒకసారి వాటి కూడా చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట అన్నప్పుడు రాజైన అర్థశాస్త్ర ఏలుబడిలో 7వ సంవత్సరం అన్నామే. ఈ సంగతులు జరిగి ఎంతకాలమైంది అంటే రాజైన దర్యావేషుకు ఏలుబడిలో 6వ సంవత్సరములో మందిర పని ముగించబడింది. దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరం ముగించబడింది. దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరం అంటే 521లో 6 పోతే 515లో మందిరం ప్రతిష్ఠించబడిందని పోయినసారి నేను చెప్తున్నాం. దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరం అంటే 515. అర్థశాస్త్ర ఏలుబడిలో 7వ సంవత్సరం అంటే 465లో 7 తీసేస్తే 458 అనమాట. 515 నుండి 458 వరకు దిద్దుబాటుకు తగిన వ్యక్తులు కనిపించలేదు దేవునికి. పనివారిని నిర్ణయించడానికి, నియమించడానికి తగిన వారు కనబడలేదు దేవునికి. మందిర ప్రతిష్ఠ అయిపోయింది. ఈ 58 సంవత్సరాలుగా పనివారుల నియామకం మందిరంలో జరగలేదు. అబ్బో ఎంత లోటో చూడండి. ఈ 58 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో దిద్దుబాటు జరగలేదు. జరగని కారణాన్ని ఏమైంది? 10వ అధ్యాయం అంటే అన్య స్త్రీలను పెళ్లి కూడా చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు కూడా అన్నమాట. వాళ్ళని దిద్దిన విధానం చూస్తే మనకు భయం అవుతుంది. వాళ్ళు మీరు విడిచిపెట్టాలా అని చెప్పినాడు. వాళ్ళు కూడా విడిచిపెడతామని అనుకుంటున్నారు. అరే పిల్లల్ని ఎట్లా విడిచిపెడతాము, భార్యని విడిచిపెడతాము, అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు. కానీ దిద్దుబాటు ఎంత కష్టమైందో మనం చూస్తున్నాం. కనుక ఇంత గ్యాప్ మధ్యలో వచ్చేటప్పటికీ
జీవితాలన్నీ కూడా లోకరీతిగా ఇతరులాగా అయిపోయినాయి అన్నమాట. కనుక దిద్దుబాటు అనే విషయంలో ఆలస్యం జరిగితే ఇక మనకు లోకస్తులకు ఏమీ తేడా ఉండదు. దిద్దుబాటు చేయవలసినటువంటి పనివారుల నియామకం మందిరంలో జరగకపోతే కూడా తొందర అన్నమాట. సర్వసాధారణంగా సంఘాల్లో ఇలాంటి లోటు ఉండుటను ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నాం. నేను గమనిస్తున్నా, ఒకవేళ మీరు కాదనుకుంటారేమో. సంఘాలన్నిటికీ బయటకు వెళ్తూ ఉంటాను కాబట్టి అయ్యో సరి అయిన పనివారుల నియామకము ఈ సంఘములో జరగలేదే అని అనిపిస్తుంది. అది నా అభిప్రాయం, రైట్ తప్ప అని మీరు అనుకుంటారేమో. జనరల్గా ఎవరిని అడిగినా కానీ అవునన్నా సరి అయిన నియామకాలు జరగలేదు మా సంఘంలో అంటూ ఉంటారు. పనివారుల నియామకంలో ఈ లోటు కనిపిస్తూ ఉంది. కనుక మన జీవితంలో, మన జీవితకాలంలో ఎజ్రాలాగా మనం ఉండాలంటే ఆ లోటు కనిపించకుండా మనం చేయాలి. మా నాయన పేరు షరాయా, యెహోవా మానకు పనిచేస్తాడుంది, మరి ఎందుకు 58 ఏళ్ళు యెహోవా మానినాడు అనే ప్రశ్న ఆయన జీవితంలో ఆయన ధరించి వేస్తూ ఉందన్నమాట. దేవుడు మానక పనిచేస్తాడా? షరాయా, షరాయా. వాళ్ళ నాన్న పేరు పిలుచుకున్న ప్రసారం గుర్తొస్తాడు. మరి ఆయన పేరు ఎజ్రా, దేవుడు సహాయం చేస్తాడు. అవును, ఈ పని కొరకే నేను కోరుకుంటాను. అందుకే లేఖనాలు పఠించినాడు, పరిశీలించినాడు, పరిశోధించినాడు, ప్రావీణ్యత సంపాదించినాడు, నేర్చుకున్నాడు, దాని ప్రకారం నడుచుకున్నాడు. మరి ఇవి నేర్పించాలి కదా, నేను పనివారు అవసరతుంది మందిరాల్లో, పనివారు అవసరతుంది మందిరాల్లో నేర్పించాలి కదా. ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది. రాజు కూడా ఇలాంటి బుద్ధే పుట్టింది, తర్వాత మనం చూస్తాం. రాజు కూడా అలాంటి బుద్ధే కలిగింది. కనుక దేవుడు మనం ఒక మంచి కార్యాన్ని దేవుని చిత్త ప్రకారంగా చేయాలనుకున్నప్పుడు దేవుడు మార్గాన్ని కూడా సరళం చేస్తాడనే సంగతిని మనము నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సమయం 11-14 వచనాల్లో రాజు ఎజ్రాకి ఇచ్చిన తాకీదు, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రీ యాజకుడైన ఎజ్రా అంట. రాజు ఎజ్రాకు ఒక లెటర్ రాస్తూ అడ్రస్ ఏమని అడ్రస్ చేశారు చూడండి. ఎజ్రా ఎవరు? యెహోవా ఆజ్ఞల వాక్యముల యందు ఇశ్రాయేలీయులకు ఆయన విధించిన కట్టడల యందు శాస్త్రీ యాజకుడు ఎజ్రా. రాజుకు అర్థమైపోయింది. ఈరోజు మన సెక్యులర్లో ఉన్నటువంటి మన రాజులు మనల గురించి ఏమని చెప్పగలుగుతున్నారు? ఈ మాట మన గురించి చెప్పగలుగుతున్నారా? అసలు నువ్వు క్రైస్తవుడు అని నాకు తెలియదే అనేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మార్క్స్లో పనిచేస్తున్నారు బాబు, ఎప్పుడు రాజు రాజు అని పిలువబడతాను, అందరూ రాజు రాజు అంటారు. ఒకరు నా దగ్గర వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చాడు, డేవిడ్ రాజు అని పేరు. అరే నువ్వు డేవిడ్ రాజు ఇంతవరకు తెలియదని నవ్వుతా ఉన్నాడు. డేవిడ్ రాజు అంటే క్రైస్తవుడు అర్థమైంది, రాజు రాజు అంటే ఏం అర్థం కావట్లేదు. సరే పెళ్లికి వస్తానులే అన్నాను, పెళ్ళికి పోయినాను. పెళ్ళికి పోతే ఆ చర్చి పాస్టర్ గారు అన్నా నువ్వు వచ్చినావు కదా, నువ్వు వాక్యం చెప్పాను నా పెళ్ళి అన్నాడు. ఏం వాక్యం చెప్పాలి రాజు గురించి? నేను ఈ రాజు దేవుని నమ్ముకున్నాడని చెప్పాలన్నా, దేవుని నమ్ముకోలేదని చెప్పాలన్నా, దేవుడికి సాక్షిగా ఉన్నాడని చెప్పాలన్నా? సరే సెక్యులర్ సర్వీస్లో నేను ఆయనకి చిన్న బాస్ లాగా ఉన్నాను, చిన్న అధికారిలాగా ఉన్నాను అది అనుకోండి. ఇక్కడ ఎజ్రాకు రాజుగారు ఇచ్చిన తాకీదు అడ్రస్ ఏందో చూడండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, ఇది ఒకవేళ విడగొట్టుకుంటే యెహోవా ఆజ్ఞల యందు వాక్యమందు, దేవుడి ఇష్టాలకు విధించిన కట్టడల యందు, ఆజ్ఞల యందు వాక్యమందు కట్టడల యందు శాస్త్రి అయిన వాడు ఎజ్రా, యాజక ధర్మము జరిగించేవాడు యాజీ ఎజ్రా. ఎవరు? దేవుని వాక్య సంబంధమైన యాజీ, దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో యాజీ, దేవుడు విధించిన కట్టడలు నెరవేర్చే విషయంలో యాజీ అని రాజుగారు ఎజ్రా విషయమై సర్టిఫై చేస్తా ఉన్నారు. సెక్యులర్ సర్వీస్లో ఉండేవాళ్ళు ప్రాముఖ్యంగా తమ యజమానుల ద్వారా ఇలాంటి తాకీదు మనము పొందడానికి అర్హతను సంపాదించుకోగలిగితే అది ఎంతైనా మనము దేవుడు మన విషయమై సంతోషించేది. ఆ ఫలానాయన
చచ్చిపోతాడంట, ఇంకా ఏమేమో అంట. కానీ అదేమి ఇక్కడ కనపడదు. దేవుని వాక్యములో, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుడు వించిన కట్టడలు, ఇవన్నీ ఎవరు చెప్పారు రాజుకు? ఎజ్రా జీవితంలో నడిచిన విధానం, నడవడానికి నిర్ణయించుకున్నాడు కదా, ఆ నడకను రాజు చూస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని ఆజ్ఞలు ఎట్లాగుంటే ఎజ్రా జీవితంలో కనిపిస్తాయి. దేవుని కట్టడలు ఎట్లాగుంటే ఎజ్రా జీవితంలో కనిపిస్తాయి. దేవుని వాక్యంలో ఏముంటే ఎజ్రా జీవితంలో కనిపిస్తాయి. వాటిలో యాజకుడైన ఎజ్రాకు రాజు అయిన అర్థశాస్త్ర ఇచ్చిన తాకీదని హెడ్డింగ్ పెట్టినాడు. సబ్జెక్ట్ రాస్తాడు అనమాట. మనం లెటర్ రాస్తాము, సబ్జెక్టు రాస్తామే. సబ్జెక్ట్లో ఇదంతా ఉందన్నమాట. ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో సార్. అందుకే నేను ముందే అన్నాను, ఎజ్రా క్యారెక్టర్ స్టడీ కింద అధ్యాయం ధ్యానిస్తే బాగుంటుంది. తర్వాత రాజుగారు కూడా, రాజు అయిన అర్థశాస్త్ర ఆకాశమందుల దేవుని ధర్మశాస్త్రముందు శాస్త్రియు, యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చింది. మనం బిగిన్లో మీరు క్షేమ, మేము క్షేమ అంటూ ఉంటామే, లేదా ఉభయ కృషిలో రాస్తూ ఉంటారు చూడండి. ఆయన ఏమంటా ఉన్నాడు? ఎజ్రాకు క్షేమము అని. ఆయన మళ్ళీ ఏమంటా ఉన్నాడు? ఆకాశమందుల దేవుడు అంటే. తెలుగు బైబిల్లో ఆకాశం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది అనమాట. పరలోకమందుల దేవుడు అని ఉంటుంది అనమాట. అంటే రాజుగారికి ఈయన పరలోకమందుల దేవుడు అనే సంగతి కూడా అర్థమైంది. బహుశా ఎజ్రా చెప్పి ఉంటాడు. ఎందుకు రాజు యొక్క ఏలుబడిలో 7వ సంవత్సరం కాబట్టి ఈయనకున్న పరిచయాన్ని బట్టి ఆ మధ్యకాలంలో చెప్పి ఉండొచ్చు. మనం తలంచవచ్చు, తప్పేం కాదు, అనుకోవడం తప్పేం కాదు. ఎజ్రా క్యారెక్టర్ స్టైల్లో అదొక భాగం అనుకోవచ్చు. మాటలు సెలవిచ్చాడు. అందుకే ఆ భాగానికి మనం రాజు ఎజ్రాకి ఇచ్చిన తాకీదు అన్నాం. నెంబర్ 1 ఫస్ట్గా రాయడం ఏమిటంటే, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదాను గురించి, యెరూషలేము గురించి విమర్శ చేయుటకు నీవు రాజు చేత 7 మంత్రుల చేత పంపబడితివి. నీ చేతిలో ఉండే ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శ చేయాలి. అందుకే 10వ అధ్యాయంలో వాళ్ళ జీవితాలు దిద్దడానికి ఎజ్రా రాజుగారి ద్వారా కూడా అధికారం కలిగిన వాడిగా చూస్తున్నాం అనమాట. నేను ఒకసారి నా బలహీనతనే చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఒకసారి పెళ్లికి పోదామని పోతే వాళ్ళని ఏం టైమే చూసుకోలేదు, ఏమి అడిగలేదు. సరే బజార్లోకి వెళ్ళి పని చూసుకొద్దామని చూసుకొని తీరా పెళ్లి సేవ బయటప్పటికి వాళ్ళు అనౌన్స్ చేస్తే పిలుస్తున్నారు. వరకు సాధన స్టేజ్ మీదకి వస్తాడన్నారు. నేను పోయి కూర్చున్నాను. అన్న వాక్యం చెప్తాను, నా దగ్గర బైబిలే లేదు, నేనే వాక్యం చెప్తాను. పెళ్లి కదా ఏముందిలే, పని చూసుకొని టౌన్లో చూసుకొని పెళ్లికి పోదామని పోయినా అనమాట. అయ్యో బైబిల్ తెచ్చుకోలేదంటే మా బైబిల్ ఇస్తామని చెప్పని అంటాను. ఇంకా అది మరి కష్టంగా. సరే బైబిల్ తీసుకొని దేవుడు సార్. కానీ అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. అదే ఎజ్రా గారితో, ఎజ్రా నీ చేతిలోని ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ సమయంలో కొద్ది మాటల్లో చెప్పు అంటే ఎజ్రా రెడీగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా పెళ్ళికే పోతున్నాడా, ఒకవేళ పెళ్ళిలో ఏమైనా చెప్పవలసిన అంశము తన మనసులో, వాక్యములో, హృదయములో భద్రపరుచుకుంటాడు. ఇవన్నీ ఆయన పఠించి ఉంటాడు, ఇవన్నీ పరిశీలించి ఉంటాడు, ఇవన్నీ కూడా పరిశోధించి ఉంటాడు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో ప్రావీణ్యత సంపాదించినాడు. అందుకే రాజుగారు చేతిలో ఉండే ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు విమర్శ చేయాల. నేను నా 7 మంత్రులు నిన్ను అందుకొరకే పంపుతా ఉన్నారు. సెక్యులర్ సర్వీస్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సెక్యులర్ సర్వీస్లో ఏమైనా విమర్శ చేయవలసిన పని వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. వాక్య ప్రకారంగా ఉండాలి. ఎవరో చెప్పినారని అట్లా ఇట్లా అని అన్యాయంగానో ఏదో మరొక రీతిగా చేస్తే దేవునికి లెక్క చెప్పాలి. దేవుని వాక్యం ఏమి చెబుతుంది, మన దేవుడు ఏమి చెప్తున్నాడు. కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, నేను ముందే అన్నాను, ఈ గ్రంథంలో నిర్ణయాలు కొన్ని ఉన్నాయనుకున్నాం కదా, 14 నిర్ణయాలు ఉన్నాయి. రాజుగారు దేవుని పని విషయమై చేసే నిర్ణయం. మా రాజ్యమందుండే ఇశ్రాయేలులోను వారి యాజకులలోనూ, రాజుగారి మనసులో కూడా దేవుడు యాజకులనే పనివారు ఉండాలా, అప్పుడే మందిరానికి అలంకరణ అని దేవుడు రాజుగారి మనసులో పెట్టాడు. దేవుని మందిరంలో లేవీయులు ఉండాలి. కనుక యెరూషలేము పట్టణానికి వాళ్ళని తీసుకొని పోవాలి ఎజ్రా నువ్వు పోయేటప్పుడు అన్నాడు అన్నమాట. కనుక మందిరంలో ఎవరు ఉండాలా? యాజకులు, లేవీయులు.
మనం నిర్గమాకాండంలో లేదా సంఖ్యాకాండంలో చూస్తే లేవీయులు అంటే దేవుని పని కొరకై ప్రత్యేకించబడిన పనివారు. యాజకులు కూడా వాళ్ళే. లేవీయుల్లో మరి అహరోను కుటుంబాన్ని యాజక ధర్మం కొరకై ప్రత్యేకించాడు దేవుడు. ఒక రీతిగా చెప్తే యాజకులు కానీ లేవీయులు అంటే దేవుని పని కొరకై ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు ఉంటేం లేకపోతే ఏం లేనా. అట్లాగే 58 ఏళ్ళు గడిచింది, మందిర ప్రతిష్ఠ అయిపోయింది. 58 ఏళ్ళు అయింది. దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు, ఎజ్రాతో మాట్లాడుతున్నాడు. రాజు ఎజ్రాకు ఆజ్ఞాపిస్తున్నాడు, యాజకులు లేవీయులు యెరూషలేము పట్టణానికి వెళ్ళాలా, నువ్వు పోవాలా, నీతో పాటు వాళ్ళు కూడా పోవాలి. 8వ అధ్యాయంలో వాళ్ళని తీసుకొని పోయిన విధానం మనకు కనిపిస్తుంది, మళ్ళా మనం చూడవచ్చు. అయితే ఈ యాజకులు లేవీయులు గారు ఎవరంటే మనఃపూర్వకంగా ఇష్టపడే వారెవరో, మనస్ఫూర్తిగా ఇష్టపడేవాళ్ళు, డబ్బులు కొరకు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే పని చేయమన్నారు కాబట్టి చేస్తామనేవాళ్ళు, రమ్మన్నారు కాబట్టి పోతున్నామని కాదు, మనస్ఫూర్తిగా వచ్చే వాళ్ళని పిలుచుకొని పో. దేవుని పనిలో ఇది మనం గమనించాలి. పనివారు ఎవరైనా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఉండాలి. చేయకపోతే అన్న ఏమంటాడో అక్కేమంటాడో, లేకపోతే నా మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా, అలాంటిది కాదు. మనస్ఫూర్తిగా యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, ఇక్కడ బబులోనులో ఉన్నారు. అయితే అందరికీ మనసు ఉండకపోవచ్చు, అయితే మనస్ఫూర్తిగా వెళ్ళగలిగిన వాళ్ళే. కనుక సేవ అనేది మనస్ఫూర్తిగా చేసేది. మన వాళ్ళు ఈ మధ్య బలవంతపు మతమాట పేర్లు, బలవంతపు అది లేని మనకు అవకాశమే లేదు. బలవంతంతో మారిన వాళ్ళు మనకు అక్కర్లేదు, బలవంతంగా పని చేసేవాళ్ళు కూడా అక్కర్లేదు. దేవుడు అలాంటి వాళ్ళని ఇష్టపడి. కనుక రాజుగారితోనే ఎంత మంచి మాట చెప్పారు, మనపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు. మనస్ఫూర్తిగా ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చురా. ఇక్కడ కాపేసుకుందాం, కావాలంటే మిగిలిన భాగం మళ్ళీ మనం చూసుకుందాం. కానీ ఎజ్రా జీవితంలో ఆత్మీయంగా మనం నేర్చుకునే పాఠాలు ఏంటో చూడండి. మనస్ఫూర్తిగా పనిచేసే వాడిని తీసుకొని పోతాడు, బలవంతంగా తీసుకోడు. గుంపు కోసమనో, గంపు కోసమనో, నంబర్ కోసమనో, లేకపోతే సంఖ్య కోసమనో, అంగబలం కోసమనో, అధికార బలం కోసమనో, అలాంటి వాటికి ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ తావుండకూడదు. మనస్ఫూర్తిగా యాజకులుగా ఉండటానికి, మనస్ఫూర్తిగా లేవీలుగా ఉండటానికి. కోరేష్ రాజు గారు కూడా 1వ అధ్యాయంలో మందిర నిర్మాణ విషయంలో చెప్పిన మాటది. కావున ఆయన జనంలో ఎవరు పోవడానికి ఇష్టపడతారో వాళ్ళు వెళ్ళవచ్చు అన్నాడు. వారు తమ దేవుని మందిరం కట్టారా అని ఆజ్ఞాపించారు. 1వ అధ్యాయంలో 3-4 వచనాలు ఆ విషయాన్ని మనం చూడవచ్చు. కనుక సేవా జీవితం కూడా మనస్ఫూర్తిగా జరగవలసింది, బలవంతంగా కాదు. దేవుడిని సేవకుడికి పిలిచాడా సంపూర్తిగా, అనగా లేవీయులాగా ఏ పని చేయకుండా, ఏది లేకుండా, యాజకుల్లాగా ఏది లేకుండా పిలిచాడా? మనస్ఫూర్తిగా నీవు ఇష్టపడితే, ఇష్టపడినప్పుడు దేవునికి చెప్పుకోవచ్చు. అలాగే మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళే కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నష్టమైనా కొనసాగిస్తారు. కానీ మనస్ఫూర్తిగా లేని వాళ్ళు మధ్యలోనే మానేస్తారు అన్నమాట. అప్పుడే మనకు అర్థమైంది ఈయన మనస్ఫూర్తిగా వచ్చిన వాడు కాదు. మనస్ఫూర్తిగా వచ్చిన వీళ్ళు కూడా 1600 కిలోమీటర్లు బయలుదేరి వచ్చినారు. మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు కూడా ప్రయాణం చేయాలి. అది మందిర నిర్మాణం కొరకైన ప్రయాణమైనా సరే, మందిర అలంకరణ కొరకైన ప్రయాణమైనా సరే. కనుక ముగింపులో దేవుడు మనల్ని మందిర నిర్మాణం కొరకై ప్రయాణం చేయమంటున్నాడా? చేద్దాం. 100 కిలోమీటర్లు చేయమంటున్నాడా? చేద్దాం. 1000 కిలోమీటర్లు చేయమంటున్నాడా? చేద్దాం. నూతన స్థలాల్లో సువార్త ప్రకటించి, ఆత్మలను సంపాదించి, ఆత్మీయ మందిరాలు కట్టే పని కొరకై ప్రయాణం చేయమంటున్నాడా? చేద్దాం. లేదా ఉన్న మందిరాలు అలంకరించే విషయంలో, వారిని దిద్దే విషయంలో, అక్కడ పని వారిని నియమించే విషయంలో నువ్వు ప్రయాణమై 100,000 కిలోమీటర్లు వెళ్ళాలని దేవుడు చెప్తాడా? చేద్దాం. అయితే మనస్ఫూర్తిగా చేద్దాం. కనుక ప్రభువా, ముగింపులో ప్రభువా, నేను మనస్ఫూర్తిగా నీవెక్కడికి వెళ్ళమంటే వెళ్తాను, నువ్వేం చేయమంటే చేస్తాను అని మనల్ని మనం ఆయన హస్తాలకు అప్పగించుకుంటే ఆయన రాజుగారికి మనసు ఇస్తాడు,
ఎజ్రా లాంటి భక్తులకు మనసిస్తాడు, ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని తలంపులు మన ఆత్మీయ జీవితం విషయమై ఆశీర్వదించును గాక.